హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నో వే టు లెర్న్ ఛానల్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయే పాయింట్స్ వచ్చేసి HTML ఇమేజెస్ అండ్ HTML ఏ ట్యాగ్, యాంకర్ ట్యాగ్ అని కూడా అనొచ్చు దీన్ని. సో అసలు ఇవి రియల్ టైంలో ఎక్కడ యూజ్ చేస్తారని ఒకసారి చూద్దాం. ఆర్కెమట్ అని ఇప్పుడు ఒక వెబ్సైట్ ఉంది, ఇక్కడ ఇమేజెస్ వచ్చినాయి, ప్లస్ ఇక్కడ కూడా చూడండి ఇమేజెస్ ఉన్నాయి. అండ్ యాంకర్ ట్యాగ్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం అంటే లింక్ ఇలా వస్తుంది అనమాట, యూట్యూబ్కి రీడైరెక్ట్ అవుతుంది. సో ఇది దీన్ని బేస్ చేసుకుని నేను ఒక ఎగ్జాంపుల్ చేశాను. మెయిన్గా మనం ఈ ఎగ్జాంపుల్ తయారు చేద్దాం ఈరోజు. ఫస్ట్ అయితే నోట్ ప్యాడ్లో బేసిక్ HTML స్ట్రక్చర్ కోడ్ రాశాను అండ్ దాన్ని HTML ఎగ్జాంపుల్ ఇమేజ్తో సేవ్ చేశాను. ఇప్పుడు దీంట్లో ఆ ఇమేజ్ ఎలా రాస్తాము ప్లస్ యాంకర్ ట్యాగ్ ఎలా యూజ్ చేస్తాము అనేది చూద్దాం. చూడండి, మెయిన్ దాని ముందు మనం థియరీ పార్ట్ డిస్కస్ చేద్దాం ఒకసారి. అసలు ఇమేజ్ ట్యాగ్ ఈజ్ ఎంప్టీ అండ్ ఇట్ కంటైన్స్ అట్రిబ్యూట్స్ ఓన్లీ అండ్ డస్ నాట్ హ్యావ్ క్లోజింగ్ ట్యాగ్. మనం ఆల్రెడీ పార్ట్ 2 వీడియోలో డిస్కస్ చేసాము కొన్ని ట్యాగ్స్కి క్లోజింగ్ ట్యాగ్ ఉండదని. అందులో ఇమేజెస్ ట్యాగ్ ఒకటి అనమాట. సో అట్రిబ్యూట్స్ మాత్రమే ఉంటాయి, క్లోజింగ్ ట్యాగ్ ఉండదు. అలాగే ఇమేజ్ ట్యాగ్ ఆఫ్ 2 రిక్వైర్డ్ అట్రిబ్యూట్స్ ఏంటి, అది SRC అండ్ ALT, ఆల్టర్నేటివ్ అంటారు. ఇది సోర్స్ అనమాట. ఇది స్పెసిఫైస్ ది పాత్ ఆఫ్ ద ఇమేజ్, పాత్ టు ది ఇమేజ్, ఆ ఇమేజ్ ఎక్కడుందని పాత్ స్పెసిఫై చేస్తుంది. అలాగే టెక్స్ట్, ఒకవేళ ఇమేజ్ డిస్ప్లే కాకపోతే మనకు ఒక టెక్స్ట్ అక్కడ చూపించాలి, అందుకని చెప్పేసి ఆల్టర్నేటివ్ యూజ్ చేస్తాం. మెయిన్ అయితే మనం సోర్స్ అనేది యూజ్ చేస్తాము. ఇప్పుడు ఇమేజ్ ట్యాగ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇమేజ్, సో దీనికి ఏం క్లోజింగ్ ఉండదు, ఓన్లీ ఇమేజ్ ఇలా ఉంటుంది. ఏముంటుందని డిస్కస్ చేసాము, సోర్స్ అనే ఒక అట్రిబ్యూట్ ఉంటుంది. సోర్స్ ఈక్వల్ టు డబుల్ కోట్స్, దీంట్లో ఏంటి పాత్ మనకేమని చెప్తుంది, స్పెసిఫైస్ ది పాత్ టు ది ఇమేజ్ అన్నాం. సో నేను ఆల్రెడీ ఇమేజెస్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ డెస్క్టాప్ మీద. ఇక్కడ ఆల్రెడీ మనం పాత్ ఎలా ఇవ్వాలంటే ప్రాపర్టీస్కి వెళ్తే, రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్కి వెళ్తే మనకి ఇక్కడ ఒక పాత్ ఉంటుంది. యూజర్స్లో యూజర్స్ డెస్క్టాప్ మీద సేవ్ అయ్యి ఉంది, అది కాపీ చేశాను, ఇక్కడ పేస్ట్ చేశాను. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే ఇది రాదు, చూడండి. అండ్ HTML ఎగ్జాంపుల్ ఇమేజ్ నేను గూగుల్ క్రోమ్ తోటి ఓపెన్ చేస్తున్నాను. చూడండి, నాకు ఇమేజ్ రాలేదు. ఎందుకు రాలేదంటే అది వచ్చేసి ఎక్కడుంది, మనకు డెస్క్టాప్ మీద ఉంది. ప్రాపర్టీస్లో క్లిక్ చేస్తే లొకేషన్ చూపిస్తుంది డెస్క్టాప్, కానీ దాని నేమ్ వచ్చేసి శ్రీ. సో నేను నేమ్ ఇచ్చాను. ఇప్పుడు వస్తుందా అంటే ఇప్పుడు కూడా రాదు. చూడండి, మళ్ళీ ఎగ్జిక్యూషన్ రాలేదు. ఎందుకు, అది ఫార్మాట్ ఏ ఫార్మాట్లో ఉందో కూడా మనం సేవ్ చేయాలి, అక్కడ రాయాలి అనమాట. ఆ ఫార్మాట్ ఎలా తెలుస్తుంది మనకు, ఇక్కడ చూడండి టైప్ ఆఫ్ ఫైల్ .jpg అని ఉంది కదా, ఇక్కడ ఈ ఓన్లీ .jpg అనేది మనం ఇవ్వాలి. అది కాపీ చేశాను, కోడ్లో పేస్ట్ చేసి .jpg. మళ్ళీ సేవ్ చేశాను, నేను సేవ్ చేసి గూగుల్ క్రోమ్కి వచ్చాను, ఇప్పుడు చేశాను. చూడండి ఇమేజెస్ వచ్చింది. అలాగే ఇంకా 3 ఇమేజెస్ ఉన్నాయి, అవన్నీ కూడా పాత్ కాపీ చేసి పేస్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఇమేజ్ కుదం అనేది ట్యాగ్ రాసుకుందాం. నేను 3 ఇమేజెస్ కాపీ పేస్ట్ చేశాను, సేవ్ చేశాను. ఇక్కడికి వచ్చి సేమ్ వస్తున్నాయి, 3 ఇమేజెస్ సేమ్ వస్తున్నాయి, బట్ నాకు కావాల్సినవి డిఫరెంట్ ఇమేజెస్. ఇమేజ్ రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్కి వెళ్తే మనకి ఇక్కడ ఉంటుంది, సేమ్ డెస్క్టాప్ మీద ఉంది కాబట్టి నేను జస్ట్ నేమ్ మాత్రం తీసుకుంటున్నాను.
అది కూడా జేపీజీ ఫార్మాట్లో ఉంది, అందుకనే తీసుకున్నాను. సేవ్ చేశాను. ఇప్పుడు క్లిక్ చేస్తే చూడండి వచ్చింది. లాస్ట్లో చలం అనేది మనకు రావాలి. ఇక్కడ ఇమేజెస్ చూస్తే మనకు వస్తున్నాయి, ఈ ఇమేజెస్ రావాలి. ఇప్పుడు దానికోసం అని చెప్పేసి నేను మళ్ళీ డెస్క్టాప్ మీదకి వెళ్తున్నాను. ఇమేజెస్, ప్రాపర్టీస్, ఇక్కడ చలం అని నేమ్ ఉంది, అది కూడా .jpg ఫార్మాట్లో ఉంది. సో నేమ్ ఒకటి కాపీ చేస్తున్నాను, సేమ్ పాత్ కాబట్టి జస్ట్ నేమ్ ఒకటి చేంజ్ చేస్తున్నాను. సేవ్ చేసి మళ్ళీ గూగుల్ క్రోమ్కి వచ్చి రిఫ్రెష్ చేశాను. చూడండి వచ్చినాయి, కానీ నాకు ఇక్కడ వచ్చినట్టు రావట్లేదు. సైజ్ ఏమో ఇక్కడ సేమ్ ఉన్నాయి, ఇక్కడనేమో డిఫరెంట్ ఇమేజెస్ అండ్ సైజ్ కూడా డిఫరెంట్ ఉన్నాయి. సో అప్పుడు ఏం చేయాలి, హైట్ విడ్త్ అని 2 యాట్రిబ్యూట్స్ ఉంటాయి, అవి కూడా మనం కరెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను వచ్చేసి హైట్ విడ్త్ రాస్తాను. హైట్ ఈక్వల్ టు 150 పెట్టాను, విడ్త్ కూడా 150 డబుల్ కోట్స్లో ఇవ్వాలి మనం. ఓకే, సేవ్ చేసాం. చూడండి ఇమేజ్ తగ్గింది. అలాగే మనకు ఈ రెండిట్లో ఏం డిఫరెన్స్ లేదు. సో ఇప్పుడు ఈ రెండిటి కూడా సేమ్ కాపీ చేద్దాం. చూడండి ఇమేజెస్, సో ఇమేజెస్ సేమ్ వచ్చాయి. ఓకే ఫ్రెండ్స్, మనకు వీటితో పాటు కింద ఇంకో ఇమేజెస్ ఉన్నాయి డౌన్లో. ఇవేంటంటే ఈ రైటర్కి సంబంధించిన బుక్స్. ఇవి కూడా ఎలా డిస్ప్లే అవ్వాలి, అవి ఆల్రెడీ నేను ఇమేజెస్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను డెస్క్టాప్ మీద. ముందైతే మనం కోడ్ కాపీ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ ఇక్కడ HTML ఎగ్జాంపుల్ ఇమేజెస్ ఓపెన్ విత్ నోట్ప్యాడ్. ఇక్కడ ఈ ఇమేజెస్నే అంటే ఇమేజ్ టైప్స్ని నేను పేస్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే జస్ట్ నేమ్స్ చేంజ్ చేయాలి, అవి డెస్క్టాప్ మీదే ఉన్నాయి కాబట్టి పాత్ వచ్చేసి డెస్క్టాప్ మీదే ఉన్నాయి. నేమ్స్ ప్లస్ ఫార్మాట్స్ చేంజ్ ఉంటాయి, అవి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. చూద్దాం అసలు నేమ్స్ ఏమున్నాయి, ఫార్మాట్స్ ఏమున్నాయి. ఏంటి, మహాప్రస్థానం బుక్. ఓపెన్ ప్రాపర్టీస్లోకి వెళ్తే మహాప్రస్థానం అని ఉంది, ఫార్మాట్ వచ్చి జేపీజే ఫార్మాట్. నేమ్ ఒకటి కాపీ చేసుకుంటున్నాను. చేశాను, ఫస్ట్ది మహాప్రస్థానం, సేవ్ చేశాను. అలాగే నెక్స్ట్ ఇమేజ్ వచ్చేసి ఏంటి ఇదన్నమాట. సో ఇక్కడ ఈ ఫార్మాట్ వచ్చేసి వేరే, అది జేపీజీ ఫార్మాట్, ఇదేమో జేపీఈజీ ఫార్మాట్. నేమ్ కాపీ చేస్తున్నా ఫస్ట్. ఇక్కడ ఏంటి, జేపీఈజీ ఫార్మాట్. ఓకే, సేవ్ చేశాను. ఇంకొకటి ఏంటి, ఇంకొక ఇమేజ్ ఉంది మనకు, అదేం లేదు ఆల్రెడీ, చూద్దాం ఇప్పుడు. కానీ మనకేంటి సైడ్లో వస్తుంది, ఇక్కడేంటి డౌన్లో వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇమేజెస్ డౌన్లో రావాలంటే బీఆర్ అని ఒక ట్యాగ్ యూజ్ చేయాలి. బీఆర్ ఎక్కడ మనకు ఫస్ట్ 3 ఇమేజెస్ అయిపోయిన తర్వాత డౌన్లో రావాలి. సో ఆ 3 ఇమేజెస్ అయిపోయిన తర్వాత నేను బీఆర్ ట్యాగ్ అనేది రాస్తున్నాను. ఇప్పుడు సేవ్ చేశాను. చూడండి ఇప్పుడు వచ్చి రిఫ్రెష్ చేశాను, డౌన్లో వచ్చినాయి. అలాగే
ఇది ఇమేజ్ ట్యాగ్ గురించి. ఇమేజెస్ ఏంటి ఇక్కడ స్క్రోల్ అవుతున్నాయి. ఈ స్క్రోల్ అవ్వడానికి మనం ఏం యూజ్ చేస్తామని చెప్పాము, మార్క్ ట్యాగ్ అనేది ఒకటి యూజ్ చేస్తాం. సో మార్క్ ట్యాగ్ అనేది మనం ఇప్పుడు మార్క్ ట్యాగ్ రాద్దాం. మార్క్ ట్యాగ్ మార్క్ క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు సేవ్ చేసి మళ్ళీ గూగుల్ క్రోమ్లోకి వెళ్తాను. ఇక్కడ మన ఇమేజ్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇమేజెస్ స్క్రోల్ అవుతుంది. ఓకే, ఇమేజెస్ ఎగ్జాంపుల్ ఇదన్న. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఇమేజ్ ఎగ్జాంపుల్. మనం నెక్స్ట్ చూడబోయే టాపిక్ వచ్చేసి యాంకర్ ట్యాగ్. అసలు యాంకర్ ట్యాగ్ అంటే ఏంటి, అది డెఫినేషన్ ఒకసారి చూద్దాం ఫస్ట్. The A tag defines hyperlink which used to link from one page to another page. ఇక్కడ చూస్తే the most important attribute of the A element is href attribute which indicates the link destination. మనకు మెయిన్గా వచ్చేసి రెండు ఉంటాయి అన్నమాట అట్రిబ్యూట్స్. ఒకటి href, ఇది href అనేది ఈ వాల్యూ వచ్చేసి URL. సపోజ్ ఇక్కడ చూస్తే href అని ఉంది, వాల్యూ వచ్చేసి ఏంది URL ఇచ్చినాం, గూగుల్ అని ఓపెన్ కావడానికి గూగుల్ది వాల్యూ ఇచ్చినాం. ఇది మనం రియల్ టైంలో ఒకసారి చూద్దాం. చూడండి, నేను ఆర్కిమార్ట్ అని ఒక వెబ్సైట్ ఓపెన్ చేసిన. ఇప్పుడు ఇక్కడ యూట్యూబ్, ఫేస్బుక్ ఉన్నాయి. ఇప్పుడు నేను యూట్యూబ్ క్లిక్ చేస్తే యూట్యూబ్కి రీడైరెక్ట్ అవుతుంది. చూడండి, అలాగే ఫేస్బుక్ క్లిక్ చేస్తే ఫేస్బుక్ రీడైరెక్ట్ అవుతుంది. అదే ఫస్ట్ పాయింట్ వచ్చేసి ట్యాగ్ డిఫైన్స్ హైపర్ లింక్ అండ్ విచ్ యూస్ టు లింక్ ఫ్రమ్ వన్ పేజ్ టు అనదర్ పేజ్. అది. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం. మనం ఇంతకుముందు డిస్కస్ చేసింది ఏంటి, ఇమేజెస్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి మనకు హైపర్ లింక్స్. అయితే ఇక్కడ ఈ హైపర్ లింక్స్ ఏంటంటే ఈ రైటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ బుక్స్, పీడిఎఫ్ బుక్స్ కోసం అని చెప్పేసి నేను లింక్ అక్కడ రాశాను, కోడ్, ఆ లింక్స్ కోసం అని చెప్పేసి కోడ్ రాశాను. చూద్దాం, ఇప్పుడు ఈ లింక్స్ ఓపెన్ చేస్తాను నేను. చూడండి, మీకు ఇక్కడ రీడైరెక్ట్ అవుతుంది ఎక్కడికి, archive.org అని చెప్పేసి ఆ వెబ్సైట్లో ఉన్న ఈ బుక్స్ పీడిఎఫ్స్కి రీడైరెక్ట్ అయింది నేను ఆ లింక్ క్లిక్ చేస్తే. సేమ్ అలాగే ఇక్కడ కింద ఒకటి ఉందన్నమాట, ఆర్చివ్ శ్రీ మహాప్రస్థానం అని. ఈ లింక్ని క్లిక్ చేస్తే అది వచ్చేసి న్యూ పేజ్లో ఓపెన్ అవుతుంది. ఇంతకుముందు ఏమైంది, సేమ్ పేజ్లో ఓపెన్ అవుతుంది, ఇప్పుడేమో వేరే పేజ్లో ఓపెన్ అవుతుంది. అది మన లింక్లో యాట్రిబ్యూట్స్ ఉంటాయన్నమాట. ఆ యాట్రిబ్యూట్స్ బేస్ చేసుకొని అలా సేమ్ పేజ్లో ఓపెన్ కావాలా లేకపోతే డిఫరెంట్ పేజ్, అంటే ఇక్కడ ట్యాబ్స్ అనమాట, సేమ్ ట్యాబ్ ఆర్ న్యూ ట్యాబ్, ఈ రెండిట్లో దేంట్లో ఓపెన్ అవ్వాలని. సో మనం ఇప్పుడు చూద్దాం అది ఎలా చేసామనేది. అది తర్వాత యూట్యూబ్ క్లిక్ చేస్తే యూట్యూబ్కి రీడైరెక్ట్ అవుతుంది ఇలా. సేమ్ అలాగే నేను ఫేస్బుక్ మీద క్లిక్ చేస్తే ఫేస్బుక్ రీడైరెక్ట్ అవుతుంది. ఇట్లా రీడైరెక్ట్ అవ్వడం ఎలాగో మనం ఇప్పుడు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చేసి చూద్దాం. చూడండి, మనం మెయిన్ ఏముండాలనుకున్నాము, యాంకర్ ట్యాగ్. స్టార్ట్ చేసేది ఏ ట్యాగ్, ఇలా ఓపెన్, క్లోజ్ చేశాను, యాంకర్ ట్యాగ్ క్లోజ్ చేశాను. దీంట్లో వచ్చేసి మనకు యాట్రిబ్యూట్ ఏమున్నది, href ఈక్వల్ టు వాల్యూ. అంటే ఇక్కడ వాల్యూ వచ్చేసి ఏమి ఇవ్వాలంటే మనము యూఆర్ఎల్, ఏదైతే యూఆర్ఎల్ కావాలనుకుంటున్నామో ఆ యూఆర్ఎల్. చూడండి, నేను ఇక్కడ మహాప్రస్థానం అని ఇచ్చేసాను కదా, ఈ యూఆర్ఎల్ కాపీ చేస్తున్నా. మొత్తం యూఆర్ఎల్ని కాపీ చేస్తున్నా. కాపీ చేసి ఇక్కడ ఈ వాల్యూ ఎక్కడైతే మనం డబుల్ కోట్స్ ఉన్నదో దాని లోపల నేను యూఆర్ఎల్ని పేస్ట్ చేస్తున్నా. పేస్ట్ చేసి ఇప్పుడు సేవ్ చేశాను. ఇక్కడ నేను ఎగ్జాంపుల్కి వచ్చి క్లిక్ చేశాను. ఇది మనం డెవలప్ చేసిన పేజ్ కదా. ఇప్పుడు చూడండి, నేను క్లిక్ చేశాను బట్ నాకు రాలేదు.
ఎందుకంటే మనం ఏం నేమ్ ఇవ్వలేదు ఇక్కడ. ఇది ఇక్కడ నేమ్ ఇవ్వాలి. చూడండి ఆ నేము ఎప్పుడు వస్తుందంటే ఇక్కడ ఆర్చివ్ శ్రీశ్రీ మహాప్రస్థానం అని ఉంది కదా, ఇది రావడానికి. సో నేను ఇప్పుడు నేమ్ ఇస్తాను, ఆర్చివ్ శ్రీ మహాప్రస్థానం సో ఇలా ఇచ్చేసాను, సేవ్ చేశాను. ఇప్పుడు వచ్చి మళ్ళీ ఆ పేజ్ని రీఫ్రెష్ చేశాను. చూడండి నాకు ఇక్కడ వచ్చింది. దీన్ని ఇప్పుడు క్లిక్ చేస్తే సేమ్ పేజ్లో పీడిఎఫ్ ఓపెన్ అయింది, అంటే ఆ వెబ్సైట్కి రీడైరెక్ట్ అయింది. ఇప్పుడు నాకు ఇదే వేరే పేజ్లో ఓపెన్ కావాలి, అంటే వేరే ట్యాబ్లో ఓపెన్ కావాలి. ఇక్కడ సేమ్ ఇది ఇలాగే ఉండాలి, ఇమేజెస్ స్క్రోల్ అవుతుండాలి, ఇక్కడ క్లిక్ చేస్తే వేరే ట్యాబ్లో ఓపెన్ అవ్వాలి. అలాంటి టైంలో మనకు టార్గెట్ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ టార్గెట్ అండర్స్కోర్ బ్లాంక్ అని ఇవ్వాలి. టార్గెట్ అండర్స్కోర్ బ్లాంక్, టార్గెట్ ఈక్వల్ టు అది అండర్స్కోర్ బ్లాంక్ డబుల్ కోట్స్లో పెడతాము. ఇప్పుడు సేవ్ చేశాను, రిఫ్రెష్ చేశాను. ఇప్పుడు క్లిక్ చేస్తే చూడండి నాకు వేరే పేజ్లో ఓపెన్ అయింది అనమాట. ఇంతకుముందు ఏంటి, నేను ఇక్కడ క్లిక్ చేసినప్పుడు సేమ్ పేజ్లో ఓపెన్ అయింది, ఇప్పుడేమో డిఫరెంట్ ట్యాబ్లో ఓపెన్ అయింది అనమాట. అది నార్మల్గా మనము ఓన్లీ లింక్ ఏది మనం యూఆర్ఎల్ ఇస్తే, అలాగే టార్గెట్ ఈక్వల్ టు అండర్స్కోర్ బ్లాంక్ అని ఇచ్చినప్పుడు వేరే పేజీకి రీడైరెక్ట్ అవుతుంది, వేరే ట్యాబ్కి. ఇంకా ఏంటి, మనకు ఇక్కడ యూట్యూబ్, ఫేస్బుక్ అని రెండు ఉన్నాయి. ఇవి నేను ఇక్కడ క్లిక్ చేసినప్పుడు యూట్యూబ్ రీడైరెక్ట్ అవుతుంది, ఫేస్బుక్ మీద క్లిక్ చేసినప్పుడు ఫేస్బుక్ రీడైరెక్ట్ అవుతుంది. అది ఎలా అనేది మనం ప్రాక్టికల్ చేద్దాం. అయితే ఇలా యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ ఈ ఇమేజెస్ రావడానికి నేను ఇమేజెస్ ఆల్రెడీ నెట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేశాను, డెస్క్టాప్ మీద ఉంచుకున్నాను. సో మనం ఇమేజ్ రావడానికి పాత్ ఒకటి ఇస్తాము, అది ఆల్రెడీ మనం పార్ట్ 2 వీడియోలో డిస్కస్ చేసాము. ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి చూద్దాం. అది చూడండి ఆల్రెడీ మనకు ఇమేజెస్ కాపీ చేసుకున్నాం, ఈ సోర్స్ ఇవి. మనకి ఎక్కడ రావాలి, ఆర్చివ్ ప్రస్థానం మహాప్రస్థానం కింద రావాలి. సో నేను ఇమేజెస్ అనేది కాపీ చేశాను. మనకు కావాల్సినవి రెండే, ఒకటి ఫేస్బుక్ కోసం, ఒకటి యూట్యూబ్ కోసం. ఇక్కడ నేమ్స్ ప్లస్ డెస్క్టాప్ మీదే ఉన్నాయి కాబట్టి మనకు ఓన్లీ నేము, ఈ డాట్ టైప్ అంటే ఫార్మాట్ మాత్రమే చేంజ్ చేసుకోవాలి. ఫార్మాట్ సేమ్ ఉంటే ఓన్లీ నేమ్ ఒకటి చేంజ్ చేసుకుంటాం. సో నేను ఫస్ట్ నేమ్ అయితే తీసేస్తున్నాను. ఇప్పుడు డెస్క్టాప్ మీదకి వెళ్ళి చూద్దాము అసలు అది ఏ ఫార్మాట్లో ఉన్నాయి అవి. చూడండి ఫేస్బుక్ అని ఉంది, ఫస్ట్ యూట్యూబ్ ఉంది కదా, సో మనం యూట్యూబ్ చూద్దాం. ప్రాపర్టీస్కి వచ్చాను, యూట్యూబ్ అనే నేమ్ ఉంది, డాట్ పిఎన్జీ అనే ఫార్మాట్ ఉంది. సో నేను యూట్యూబ్ అనే నేమ్ కాపీ చేసుకున్నాను, ఇక్కడ యూట్యూబ్ అనే నేమ్ ఇచ్చాను. ఇక్కడ పిఎన్జీ ఫార్మాట్లో ఉంది, డాట్ పిఎన్జీ ఫార్మాట్లో ఉంది, సేవ్ చేశాను. ఇప్పుడు రిఫ్రెష్ చేశాను. చూడండి మనకు యూట్యూబ్ అని వచ్చింది, సైడ్లో మళ్ళీ ఒక సింబల్ వచ్చింది అనమాట. ఇది అంటే ఇమేజ్ ఏం రాలేదు, అది ఎందుకనంటే మనం నేమ్ ఏమి ఇవ్వలేదు, సో ఇలా వచ్చింది. ఇప్పుడు వచ్చేసి ఫేస్బుక్ కూడా మనము ఇమేజ్ ఇద్దాం. ఫేస్బుక్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి చూద్దాం. ఫేస్బుక్ అది కూడా డాట్ పిఎన్జీ ఫార్మాట్లో ఉంది కాబట్టి ఫేస్బుక్ ఇచ్చాను, డాట్ పిఎన్జీ ఫార్మాట్. ఓకే, సేవ్ చేశాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తే మనకు యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ వచ్చింది. ఇప్పుడు నేను
క్లిక్ చేస్తే ఏం రీడైరెక్ట్ అవ్వట్లేదు. మరి ఎందుకంటే మనము ఓన్లీ ఇమేజెస్ ఇచ్చాము అక్కడ, దానికి లింక్స్ కూడా ఇవ్వాలి. అవి కూడా ఇస్తాం ఒకసారి. ఆ లింక్స్ ఎలా ఇవ్వాలంటే మనం ఆల్రెడీ చూసాం, హెచ్రేఫ్ అని చెప్పేసి ఏ ఓపెన్, కాకపోతే క్లోజ్ ఎక్కడ, ఆ ఇమేజ్ తర్వాత క్లోజ్ చేయాలి. ఇమేజ్ క్లోజ్ చేశాను. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ హెచ్రేఫ్ ట్యాగ్ ఇవ్వాలి. HREF ఈక్వల్ టు డబుల్ కోట్స్. మనం దీంట్లో యూఆర్ఎల్ స్పెసిఫై చేయాలి. మనం దేని గురించి చేస్తున్నాం? యూట్యూబ్ గురించి. సో నేను ఇక్కడికి వచ్చి యూట్యూబ్, ఆల్రెడీ ఇక్కడ యూట్యూబ్ ఓపెన్ చేసిన కదా, ఇక్కడ ఉండే పాత్ తీసుకుంటున్నాను. సో నేను ఇక్కడ పేస్ట్ చేసి సేవ్ చేశాను. గూగుల్ క్రోమ్కి వచ్చాను. మన ఇమేజెస్ ఎగ్జాంపుల్ ఇది చూడండి. ఇప్పుడు లింక్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఫేస్బుక్ అయితే ఏం లింక్ రావట్లేదు. అదే నార్మల్గా యూట్యూబ్కి అయితే ఒక హ్యాండ్ సింబల్ వస్తుంది. ఫేస్బుక్ చూస్తే ఓన్లీ మనకు యారో మార్క్ ఒక సింబల్ వస్తుంది, కర్సర్ లాంటిది. ఇప్పుడు నేను యూట్యూబ్ మీద క్లిక్ చేస్తే రీడైరెక్ట్ అయింది. అదే ఫేస్బుక్ మీద క్లిక్ చేస్తే రాదు, ఎందుకంటే మనం లింక్ ఏమి ఇవ్వలేదు. చూడండి ఇప్పుడు నేను ఓపెన్ చేశాను. ఇక్కడ మళ్ళీ ఏ ట్యాగ్ క్లోజింగ్ కూడా ఇమేజ్ తర్వాత ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ హెచ్రేఫ్ వచ్చేసి మనం దేని గురించి? ఫేస్బుక్ గురించి, కాబట్టి హెచ్రేఫ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్. ఇక్కడ ఫేస్బుక్ యూఆర్ఎల్ ఇవ్వాలి. యూఆర్ఎల్ మనం ఫేస్బుక్ ఆల్రెడీ కాపీ చేద్దాం ఇక్కడ. సో ఫేస్బుక్ యూఆర్ఎల్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను, సేవ్ చేశాను. మళ్ళీ గూగుల్ క్రోమ్కి వచ్చాను. మన ఎగ్జాంపుల్ ఇక్కడ అన్నమాట. సో ఇప్పుడు నేను వచ్చి చూస్తే ఓన్లీ యారో మార్క్ సింబల్ చూపిస్తుంది, ఇక్కడ హ్యాండ్ సింబల్ చూపిస్తుంది. అదే నేను ఇక్కడ రీఫ్రెష్ చేస్తే అప్పుడు రెండింటికి అదే చూస్తుంది. చూడండి, ఫేస్బుక్ మీద క్లిక్ చేస్తే ఫేస్బుక్ రీడైరెక్ట్ అయింది, యూట్యూబ్ మీద క్లిక్ చేస్తే యూట్యూబ్కి రీడైరెక్ట్ అయింది. ఈ వీడియోలో మనం మెయిన్గా డిస్కస్ చేసిన పాయింట్స్ వచ్చేసి ఇమేజెస్ అండ్ యాంకర్ ట్యాగ్స్. ఇమేజెస్లో వచ్చేసి మనకు ఇమేజ్ ట్యాగ్ 2 అట్రిబ్యూట్స్ ఉంటాయి. అది SRC అంటే స్పెసిఫై ది పాత్ టు ది ఇమేజెస్, అది ఎక్కడ ఉందనేది పాత్ స్పెసిఫై చేస్తుంది. అలాగే యాంకర్ ట్యాగ్లో వచ్చేసి మనకు మెయిన్గా ఒక అట్రిబ్యూట్ ఉంటుంది, అది హెచ్ఆర్ఎఫ్ అనొచ్చు. తర్వాత యూఆర్ఎల్ వచ్చేసి వాల్యూ, గూగుల్కి అయితే గూగుల్ అని, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్ది, అలా యూట్యూబ్ అయితే యూట్యూబ్కి యూఆర్ఎల్ స్పెసిఫై చేస్తాం, ఏ లింక్కి వెళ్ళాలనేది స్పెసిఫై చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.